హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు మీకు పప్పొంగల్ రొట్టెలు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. పప్పొంగలి ఉదయం టిఫిన్కి చేస్తే కొంచెం మిగిలిపోయింది. ఎటోళ్ళు అందరూ అటు వెళ్ళిపోయారు. సో నేను ఒక్కదాని కోసం అన్నం ఏమి వండుకుంటానని పప్పొంగల్ రొట్టెలు చేసేసుకుందామని, పొద్దున్న చేసిన పప్పొంగల్ కొంచెం ఉంటే రొట్టెలు చేసుకుందామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. మీకు చూపిద్దామని చెప్తున్నాను ఫ్రెండ్స్. కావాల్సినవి పప్పొంగలి, కొంచెం బియ్యపిండి. ఆ పిండి మనం ముద్దకి అయ్యేంత కలుపుకుందాం. బియ్యపిండి ఎంత కావాలో అంత. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు నేను సన్న ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం పొంగల్లో ఈ ఆనియన్స్ ముక్కలు వేసేసుకొని కలిపేసుకున్నాము. చాలా బాగుంటాయండి, ఒకసారి మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా ఆనియన్స్ మొత్తం వేసేసాం కదా, ఇప్పుడు మనం బియ్యపిండి కూడా ఎంత కావాలో అంత వేసేద్దాం ఫ్రెండ్స్. కలిపి చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంకా నేను వాటర్ అయితే వేయలేదు, అవసరమైతే కొంచెం కలుపుకోండి. ఇట్లా ముద్ద చేసుకొని నేను రొట్టె కింద నొక్కేసుకుంటున్నాను. కవర్కి నూనె రాసుకొని ఇలా రొట్టెలాగా నొక్కేసుకున్నాను. ఇప్పుడు పెనం మీద వేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, పెనం మీద వేసేసాను. వేసి కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఇలా మూత పెట్టేసుకుందాము. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కాలాక చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవైపు కాలింది కదా, రెండో వైపు తిప్పుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మళ్ళీ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మూత పెట్టేద్దాం. రెండో వైపు కూడా కాల్చుకున్నాక చూపిస్తాం. రెండో వైపు కూడా కాలిపోయింది ఫ్రెండ్స్. ఇంకా రొట్టె రెడీ అయిపోయినట్టే, పొంగల్ రొట్టె. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.